ప్రభుత్వం నేతల దృష్టంతా త్వరలో జరిగే నియోజకవర్గాల పునర్విభజన రిజర్వేషన్ల మార్పుపైనే ఉంది. 2029లో ఎవరి స్థానం ఉంటుందో, ఎవరి సీటు పోతుందో, ఏది రిజర్వ్ అవుతుందో, ఏది జనరల్గా మారుతుందో అన్న టెన్షన్ ఇప్పుడు పట్టుకుంది. రిజర్వ్డ్ సీట్లు జనరల్గా మారే అవకాశం ఉందన్న ఉద్దేశంతో కొందరు నేతలు ఇప్పటి నుంచే పోటీకి ప్లాన్ చేసుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ కీలక నియోజకవర్గంలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఇంతకీ ఏదా స్థానం రేసులో ఉన్న నేతలు ఎవరు? వాజ్ ది స్టోరీ? ఎమ్మెల్యేలు, ఎంపీలకు నియోజకవర్గాల పునర్విభజన భయం పట్టుకుంది. ఎవరి సీటు ఉంటుందో, ఎవరిది పోతుందో, ఏ స్థానం రిజర్వేషన్ మారుతుందో అన్న టెన్షన్ వెంటాడుతోంది. ప్రస్తుతం ఉన్న ఎస్సీ రిజర్వేషన్ సీట్లలో కొన్ని జనరల్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. జనరల్ స్థానాలు రిజర్వ్డ్ మారచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే తమ జాతకాలు ఎలా ఉంటాయో కొందరు ఆందోళనలో ఉన్నారు. మరికొందరైతే తమకు అవకాశం వస్తుందన్న ఆశాభావంతో ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం 15 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో 4 రిజర్వ్డ్ సీట్లు కొవ్వూరు, చింతలపూడి, గోపాలపురం ఎస్సీలకు కేటాయించారు. పోలవరం ఎస్టీలకు రిజర్వ్ అయింది. 2004 ఎన్నికల వరకు ఉమ్మడి జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలుండగా ఆచంట, గోపాలపురం ఎస్సీ, పోలవరం ఎస్టీ రిజర్వ్డ్ సీట్లుగా ఉండేవి. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగటం, అసెంబ్లీ సెగ్మెంట్ల రిజర్వేషన్లలోనూ మార్పులు జరిగాయి. అప్పటి వరకు ఉన్న 16 అసెంబ్లీ స్థానాల్లో 2009లో 1 తగ్గి 15 సీట్లకు పరిమితమైంది. అసెంబ్లీ సెగ్మెంట్ల రిజర్వేషన్లలోనూ మార్పులు జరిగాయి. పోలవరం మాత్రం యథాతథంగా ఎస్టీలకు ఉండగా 2004 వరకు ఆచంట, గోపాలపురం ఎస్సీ స్థానాలు ఉండేవి. వీటిలో ఆచంట జనరల్ అయింది. గోపాలపురం అదే రిజర్వేషన్లో కొనసాగగా చింతలపూడి, కొవ్వూరు జనరల్ సీట్లు ఎస్సీ రిజర్వ్డ్ గా మారాయి. దీంతో సీనియర్లు పోటీకి అవకాశం లేకుండా పోయింది. ముఖ్యంగా కొవ్వూరు నుంచి 5 సార్లు గెలిచిన పివి కృష్ణబాబు, చింతలపూడి నుంచి 5 సార్లు ప్రాతినిధ్యం వహించిన కోటగిరి విద్యాధర్రావు వంటి నేతలు వేరే నియోజకవర్గాలను వెతుక్కోవాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అంశం చర్చనీయాంశంగా మారింది. 2029 కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్ జనరల్ గా మారచ్చన్న ప్రచారంతో ఆశావహులు ఇప్పటి నుంచే పోటీకి ప్లాన్ చేసుకుంటున్నారు. కొవ్వూరు ఎస్సీ సీటు నుంచి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గ పార్టీ వ్యవహారాలను కంటమణి రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బారాయ చౌదరి పర్యవేక్షిస్తున్నారు. ఎస్సీగా కొనసాగితే ముప్పిడికే ఏ ఇబ్బంది ఉండకపోవచ్చు. జనరల్ గా మారితే పోటీ ఎక్కువగా ఉంటుంది. గతంలో ప్రాతినిధ్యం వహించిన పివి కృష్ణబాబు అల్లుడు బోళ్ల రాజీవ్ కృష్ణ ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఈయన తనదైన నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసే ప్రయత్నంలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నిడదవోలు నుంచి బరిలో దిగి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరు స్థానాల్లో ఈయన కుటుంబానికి మంచి పట్టుంది. ఆయా స్థానాల్లో రాజకీయ, ఆర్థిక వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. వైసీపీ నేతలు యాంటీ కమ్మ సామాజిక వర్గ విధానానికి తెరతీయడంతో పార్టీకి దూరమయ్యారు. గతేడాది జరిగిన ఎన్నికల వరకు బోళ్ల రాజీవ్ కృష్ణ వైసీపీలోనే ఉన్నా అంటిముట్టనట్టుగా వ్యవహరించారు. గతేడాది ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో వైసీపీకి రాజీనామా చేసి పసుపు కండువా కప్పుకున్నారు. ప్రస్తుతానికి కొవ్వూరు నియోజకవర్గంపై దృష్టి పెట్టి పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్నారు. క్యాడర్ను సిద్ధం చేసుకోవడంపై ఫోకస్ పెట్టారు. ఒకప్పుడు కొవ్వూరు నియోజకవర్గంలో చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు అల్లుడు కావడంతో బోళ్ల రాజీవ్ కృష్ణకు పరిస్థితి అనుకూలంగా మారచ్చని భావిస్తున్నారు. ఏవైనా ఈక్వేషన్స్ కుదరకపోతే భార్యను బరిలో దింపే యోచనలో ఉన్నారు. పేర్లు బయటకు రాకపోయినా కొవ్వూరుపై మరికొందరు నేతలు కూడా దృష్టి పెట్టారు. ఎవరు పోటీ చేసినా కృష్ణబాబు సోదరుడు పారిశ్రామికవేత్త అచ్చిబాబు ఆశీస్సులు తప్పనిసరి. బోళ్ల రాజీవ్ కృష్ణకు అచ్చిబాబు చిన్నమామ కావటం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మరికొందరు నేతలు కూడా బయటకొచ్చే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.